standing on the stage of America, thundering the message of Vedanta and India towards them. అప్పుడు ఆయన అంటారు, సోదరుడా, గత 14 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు అంటే ఇంటర్మీడియట్లో చదువుతున్న యువకుడు 16 సంవత్సరాల నుంచి చికాగోలో ప్రసంగించినప్పుడు ఆయన కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. అంటే 14 years of sadhana. I did not permit one bad thought to enter into my mind, even in dream. That is the success that spoke in Chicago. ఒక అశ్లీలమైన కామవాంఛతో నిండిన నెగటివ్ థాట్ని నా కలలో కూడా నేను కలలేదు. ఆ బ్రహ్మచర్య శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఆ 4 వాక్యాల్లో మాట్లాడింది. దానివల్ల అమెరికా తల వంచింది. ఇట్ సరెండర్ టు ఇండియా. ఐ బికేమ్ ఏ సెలబ్రిటీ నెక్స్ట్ మార్నింగ్ 12th of September. ఆ శక్తి మన రక్తంలో ఉంది. ఆయన వెంకటరామ చెప్తున్నారు, ఆయన మొబైల్ చూపించారు. మొబైల్ అంటే వివేకానంద వాణి, ఇంకేమీ లేదా మొబైల్లో, ఫోన్ నంబర్స్ తప్ప. ప్రతిరోజు చదువుతున్నాను, ప్రతిరోజు నా జీన్స్లోకి వెళ్ళిపోయింది వివేకానంద సందేశం అంటున్నాడు ఆయన. ఆ ఒరిజినాలిటీ గమనించండి. మనం సూర్యుడు లాగా, మనం సూర్యుడు రిఫ్లెక్షన్స్ మాత్రమే. అద్దంలో మన ముఖం చూస్తున్న రిఫ్లెక్షన్ మాత్రమే. ఆ మహాసూర్యుడు మూర్త మహేశ్వరుడు వివేకానంద. ఆ సందేశాన్ని నలుమూలలు తీసుకువెళ్ళాలి, గ్రామాల్లో తీసుకెళ్ళాలి. ఐ టేక్ ఇట్ టు ఎవ్రీ విలేజ్, ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్ అన్నారు గొప్ప నాగేశ్వరరావు ఆయన తోలి పలుకుల్లో. మీకు అందరికీ ఒక ఆహ్వానం ఇస్తున్నా. గత 10 సంవత్సరాల నుంచి మేడాక్ డిస్ట్రిక్ట్లో రత్నాపూర్ అనే గ్రామంలో మేము ఒక స్కూల్ అడాప్ట్ చేసుకున్నాం. అక్కడ బాత్రూమ్లే లేవు. గత 20 సంవత్సరాల నుంచి బాత్రూమ్ బిల్డింగ్ ఉంది, లోపలికి ఎవరు వెళ్ళరు. ఎందుకంటే పావులు, తేలులు, మట్టి అంత బ్లాక్ అయిపోయింది. అమ్మాయిలు స్కూల్కి రావట్లే. చెట్లు వెనకాల, దీని వెనకాల, బిల్డింగ్ వెనకాల భయంతో వాళ్ళు టాయిలెట్కి వెళ్తున్నారు. అదంతా చూసి ఆ ఫోటోలు పంపిస్తే వెంటనే సెకండ్ డే మేము రామకృష్ణ మఠ్ తరపున 10 లక్షలు ఖర్చు పెట్టి టాయిలెట్లు కట్టించాం. ఫస్ట్ లెట్ యూజ్ సమ్ ప్రైవసీ టు ద స్టూడెంట్స్, టు అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 9వ తరగతి పాప, ఆ ఇనాగ్రేషన్కి నేను వెళ్ళాను, బాత్రూమ్ ఇనాగ్రేషన్కి. 9వ తరగతి ఒక అమ్మాయి తన ప్రసంగంలో చెప్పింది, మోర్ దాన్ క్లాస్ రూమ్స్ వీఆర్ గ్రేట్ఫుల్ టు రామకృష్ణ మఠ్ ఫర్ బిల్డింగ్ టాయిలెట్స్ ఫర్ అస్. వీఆర్ సో హ్యాపీ నౌ వీ విల్ కమ్ టు స్కూల్ అంటే. ఆ స్కూల్లో 40 మంది మాతృమూర్తులు నన్ను చూడడానికి వచ్చారు లాస్ట్ మంత్. వాళ్ళు ప్రసాదం తీసుకుంటున్నారు నా దగ్గర. మొట్టమొదటి మాతృమూర్తిని అడిగారు, అమ్మగారిని అడిగారు, మీరు చదవగలరా? 8వ తరగతి వరకు చదివాను స్వామీజీ అని చెప్తే నేను ఒక రామకృష్ణ ప్రభు వివేకానంద పుస్తకం ఇచ్చాను. 2వ ఆవిడ 8వ తరగతి, తన క్లాస్మేటే నేను, ఆవిడ కూడా చిన్న పుస్తకం ఇచ్చాను. 3వ ఆవిడ చదువులేదు. 4వ ఆవిడ అక్షరాభ్యాసం, తన పేరు కూడా రాయటలేదు, వేలు ముద్ర వేస్తుంది. 40 ఆవిడ నో లర్నింగ్ ఎట్ ఆల్. 40 మందిలో కేవలం 2 మాతృమూర్తులే చదువుతున్నారు, వాళ్ళు చదివారు. వాళ్ళు 38 మంది నిరక్షరాభ్యాసం. మా వాలంటీర్స్ పంపించి సర్వే చేస్తే సుమారు 100 మంది స్త్రీలు దే కెనాట్ రీడ్ అండ్ రైట్. ఈజ్ దిస్ వాట్ వీఆర్ డూయింగ్ ఫర్ ది కంట్రీ? అందుకే మీలో ఉన్న, ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న, లేక ఎవరికి ఆ సమయం ఉందో ఒక ఆదివారం మిమ్మల్ని తీసుకువెళదాం. 2, 3, 4, 5 మందిలో ఆ 40 మంది మాతృమూర్తికి లేక 100 మంది స్త్రీలకి అక్షరాభ్యాసం నేర్పించండి ఫస్ట్. దట్ ఈస్ ద డిగ్నిటీ దే విల్ గెట్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ దే విల్ గెట్. పిల్లలకి హైదరాబాద్, రత్నాపూర్ నుంచి హైదరాబాద్కి రండి అయ్యా, మేము చదివిస్తాం, న్యూ ఇయర్ జూనియర్ కాలేజీలో సీట్ ఇస్తాం. ఇంటర్ 10వ తరగతి అయిపోయిందంటే భయంతో ఉడికిపోతున్నారు రావడానికి. హైదరాబాద్ ఏమవుతుందో, ఎక్కడ ఉంటామో అది ధైర్యం లేదు పాపం. 10 మంది అబ్బాయిలో కేవలం ఒక అబ్బాయి వచ్చాడు హైదరాబాద్కి. 6 మంది అమ్మాయిలు అక్కడే నర్సాపూర్లో ఒక గురుకుల దీంట్లో మేము స్కూల్లో ఇంటర్మీడియట్ కాలేజీలో పెట్టాను. అది కూడా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చి, ఎంత వాళ్ళకి తల్లిదండ్రులకి చెప్తేనే ఇది అవకాశం సాధ్యమైంది. ఈ విధంగా ఎంతో కష్టాలు ఉన్నాయి. దయచేసి ఈ సభామూర్ఖంగా ప్రారంభమైంది కాబట్టి ఈ యూనివర్సల్ ఇంటర్నేషనల్
బ్రాంచ్ ఆఫ్ ఇంపాక్ట్ ప్రారంభమైంది కాబట్టి ఆ రత్నాపూర్ విలేజ్లో మీరు అప్పుడప్పుడు వస్తూ ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ మాతృమూర్తితో మాట్లాడి తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి ఆరోగ్యం మెడిసిన్ సైడ్ మేము చూసుకుంటాం. ఈ ఇన్స్పిరేషన్ సైడ్, మోటివేషన్ సైడ్ లేక మీరు వాళ్ళకి కావాల్సిన ఇది వాళ్ళకి అందిస్తూ ఉంటే విల్ బి గ్రేట్ సర్వీస్ టు ది మేడార్ డిస్ట్రిక్ట్ సిటీలో. అక్కడి నుంచి ఇంకా పెరిగి తెలంగాణ అంతా మనం సేవలు అందించవచ్చు. దానికి ముఖ్యంగా కావాల్సింది వివేకానంద చెప్తారు లాస్ట్ పాయింట్, వాట్ వీ నీడ్ ఈజ్ ది శ్రద్ధ. వాట్ వీ నీడ్ ఈజ్ ది శ్రద్ధ. శ్రద్ధ అనేది కేవలం కాన్ఫిడెన్స్ కాదండి, కేవలం నమ్మకం కాదు. శ్రద్ధ ఈజ్ ఎ న్యూక్లియర్ బాంబ్. శ్రద్ధ అనే పదం ఇంగ్లీష్లో తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం విశ్వాసం. శ్రద్ధ అనేది పెద్ద మాటది. వివేకానంద ఉపయోగిస్తున్నారు శ్రద్ధ 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 అని. అమెరికాలో వాళ్ళు బెక్కుమని కళ్ళు తెరిచి చూస్తున్నారు, అర్థం కావట్లేదు వాళ్ళకి సంస్కృత పదం. అప్పుడు స్వామీజీ అన్నారు, యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వర్డ్ శ్రద్ధ, ఫర్ కన్వీనియన్స్ సేక్ ఐ ఆమ్ ట్రాన్స్లేటింగ్ ఎస్ ఫెయిత్. కన్వీనియన్స్ కోసం మాత్రమే, అసలైన సరి అయిన అనువాదం కాదు. నో అదర్ ట్రాన్స్లేషన్ ఈజ్ ఈక్వల్ టు ద కాస్మిక్ వర్డ్ కాల్డ్ శ్రద్ధ. యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, దేవి మహాత్మ్యంలో వస్తుంది. ఋగ్వేదంలో శ్రద్ధా సూక్తం, శ్రద్ధాదేవి ఆవాహయామి అని ఋషులు యజ్ఞం చేసి శ్రద్ధాదేవిని ఆహ్వానించేవారు వాళ్ళ గురుకులానికి. మధ్యాహ్నం పూట శ్రద్ధాదేవి ఆవాహయామి, సాయంత్రం పూట శ్రద్ధాదేవి ఆవాహయామి. ఆ శ్రద్ధ భారతదేశం నుంచి మాయమైపోయింది. అన్ఫార్చునేట్లీ ఇట్ వ్యానిష్డ్ ఫ్రమ్ ఇండియా అంటారు వివేకానంద. నౌ ఈజ్ ద టైమ్ టు గెట్ బ్యాక్ ద శ్రద్ధ. రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్, అదే జరుగుతుంది ఇంపాక్ట్ ఫౌండేషన్ మీటింగ్స్లో. రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్. అక్షరాభ్యాసం ఉన్న వాళ్ళకి అసలైన విద్యాభ్యాసం ఇవ్వడమే అసలైన ఎడ్యుకేషన్, రియల్ ఎడ్యుకేషన్. అందుకే మీరందరూ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు వారానికి ఒక్కసారైనా లేక నెలకి 2 సార్లైనా 3 సార్లైనా రామకృష్ణ మఠానికి రండి, ధ్యానం చేయండి, సెల్ఫ్ ఎనలైజ్ చేసుకోండి, అక్కడ క్లాసులు అటెండ్ అవ్వండి, భజన అటెండ్ అవ్వండి, మనస్సుని ప్యూరిఫై చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క రామకృష్ణ మిషన్ కేంద్రం ఈజ్ ఎ ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషిన్ ఫార్ ద హ్యూమన్ లైఫ్. ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషిన్. మనం అందరం బయట వింటాం, ఏం వింటాం? రీసైక్లింగ్ వాటర్ వింటున్నారా? ప్యూరిఫైయింగ్ వాటర్. రీసైక్లింగ్ ప్లాస్టిక్, ఎస్ ఆర్ నో? రీసైక్లింగ్ స్క్రాప్, రీసైక్లింగ్ గార్బేజ్, రీసైక్లింగ్ పేపర్, రీసైక్లింగ్ ఆయిల్. బట్ రీసైక్లింగ్ ద మైండ్ చాలా తక్కువ మంది వింటారు, దాని గురించి ఆలోచిస్తారు. భయం వాళ్ళకి, నా మనస్సు మంచి అయిపోతే ఏమవుతుందో నాకు అని. నేను ఎంజాయ్ చేయలేనేమో, నేను మాల్కి వెళ్ళలేనేమో, సినిమాలకు వెళ్ళలేనేమో. ఆ భయంతో వాళ్ళ మనసుని గార్బేజ్ లాగా పెట్టుకుంటారు. ఎంత చెత్త ఉంది దీంట్లో. ఈ చెత్తని తీస్తే ఆత్మ ప్రకాశం, ఆత్మ జ్యోతి వెలుగుతుంది. అప్పుడు బంగారు తెలంగాణ సాకారం అవుతుంది. కేవలం బంగారం అంటే అవ్వదు. లోపల నుంచి ఆ బంగారం, లోపల నుంచి ఆ ప్రేమ, లోపల నుంచి ఆ ఒక ఇది రావాలి, శక్తి రావాలి, జాగృతం అవ్వాలి. తస్మాత్ జాగృత జాగృత, దేర్ఫోర్ అవేక్ అవేక్ అంటుంది వేద. అర్జునుడు కొలాప్స్ అయిపోయాడు భగవద్గీత ప్రారంభంలోనే, మహాభారత యుద్ధంలోనే. తల మీద చేయబెట్టి కూర్చున్నాడు. వెరీ బ్యాడ్ లాంగ్వేజ్ అది, బాడీ లాంగ్వేజ్. చాలా వీక్ అయిపోయాడు అర్జునుడికి. ఏమి కొరత అర్జునుడికి? శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్నాడు గీతోపదేశం చేయడానికి. జెండా మీద హనుమంతుడు కూర్చొని ఉన్నాడు. దుర్గాదేవి ఆశీర్వాదం పొందారు. అద్భుతమైన సోదరులు. పాశుపతాస్త్రం పొందాడు అర్జునుడు. అన్ని స్కిల్స్ పొందాడు. మనస్సుని జయించలేకపోయాడు. ఇది కూడా మన జీవితంలో అవుతుందండో. జాగ్రత్త. మనస్సు క్యాన్ టేక్ యూ టు మౌంట్ ఎవరెస్ట్, ఇట్ క్యాన్ టేక్ యూ టు చంచల్గూడ జైలు ఆల్సో. జాగ్రత్త. మనస్సుకి ఒక లక్షణం ఉంది. ఒక్కసారి క్యాజువల్ లీవ్ తీసుకుంటే 21 రోజు జనరల్ లీవ్ తీసుకుంటుంది అది. ఎంఎల్, ఎఫ్ఎల్, బిఎల్, సిఎల్, బిఎల్. భారతదేశంలో ఈ లీవ్స్కి అతి తక్కువ పని చేస్తున్న దేశం భారతదేశం. అంటే 360 రోజుల్లో
మన ప్రజలు ఐటీ కంపెనీల్లో, బ్యాంకుల్లో, వేరే ప్రాంతాల్లో కేవలం 185 రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. 52 ఆదివారాలు పని చేయటం లేదు. కొంతమంది సెకండ్ సాటర్డే, అదర్ సాటర్డేస్ పని చేయటం లేదు. పండగలు అయితే 10 రోజులు, నవరాత్రులు, ఇంకా వేరే రోగాలు, ఇంటి పనులు చూసుకుంటే 200 రోజులు చుట్టి. ఎలాగ భారతదేశం ఉద్ధారణ అవుతుంది? ఎలాగ తెలంగాణ విధమవుతుంది? అందుకే అబ్దుల్ కలాంని ఎవరో ప్రశ్నించారు, సార్ వెన్ విల్ యూ టేక్ రెస్ట్? వెన్ హీ వాజ్ 84 years old, దే ఆర్ ఆస్కింగ్ హిమ్ ఏ క్వశ్చన్, ప్లీజ్ టేక్ రెస్ట్ సార్ అని అబ్దుల్ కలాంని అడిగితే ఆయన ఒకే ఒక బ్రహ్మాస్త్రం వేశారంట, మై ఫ్రెండ్, ఐ విల్ టేక్ రెస్ట్ వన్ యూ బరీ మీ ఇన్ ద గ్రేవ్ యార్డ్ పర్మనెంట్లీ, దట్ ఈస్ రియల్ రెస్ట్. చూడండి, ప్రశ్నించారు అబ్దుల్ కలాం గారు, డస్ యువర్ హార్ట్ టేక్ రెస్ట్? ఎవరికైనా రెస్ట్ తీసుకుంటుందా? ఒక ఫ్యూ సెకండ్స్ చెప్తాం దానికి, పాపం ఎంత కష్టపడుతుంది అయ్యా, కొంచెం రెస్ట్ తీసుకోవయ్యా అంటే రామ్ రామ్ సత్య హై అని తీసుకెళ్తారు డ్రమ్స్ కొట్టుకొని శ్మశానానికి. ఏమి పవర్ఫుల్ వెపన్ ఉంది మాలో, మన శరీరంలో. ఒక్క క్షణం మిస్ అయితే బ్రెయిన్ స్ట్రోక్. ఆ బాడీని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామే. ఫాస్ట్ ఫుడ్స్తో, మద్యపానంతో, రకరకాల అశ్లీలమైన వేషాలతో జాగ్రత్త. సో దిస్ ఈస్ ద మైండ్ మేనేజ్మెంట్ క్లాస్ that is going on through Impact, and the trainers who have been trained, please cultivate yourself. Atmano moksha jagat hita, rendu kalisi vellali. Atma moksha, liberation of yourself from tensions, worries, stress, anxiety, etc., and jagat hita, service of the society. అప్పుడు మీ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. మీరు చెప్పిన మాటలకి ఒక మంచి రూపం కలుగుతుంది. వివేకానంద అంటారు, what we need is the Shraddha. Unfortunately, it is vanished from India. Once again, we have to give Shraddha to our people wherever they are. Pani, Impact International, Impact Hyderabad, or Impact Andhra, Impact Telangana జరుగుతుందని ప్రార్థిస్తూ, రామకృష్ణుల కృప, వివేకానంద కృప, సరస్వతి కృప మీ అందరి మీద ఉండాలి, మీ కుటుంబ సభ్యుల మీద ఉండాలి, మన దేశం మీద ప్రోక్షణ జరగాలి, అది సంప్రోక్షణ జరగాలి అని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గంప నాగేశ్వరరావుకి అందరికీ నమస్కరిస్తూ నా ప్రసంగాన్ని ఇస్తా. జై వివేకానంద, బోలో భారత్ మాతా కీ జై.